హలో హాయ్ అండి. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. వీడియోస్ అప్లోడ్ చేయడానికి కొద్దిగా లేట్ అయ్యిందండి. ఇక నుంచి నేను మీకు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటానండి. ఇప్పుడు నోటికి రుచిగా ఉండే కమ్మని పచ్చడి తయారు చేసి చూపిస్తానండి. ఈ పచ్చడి యూరిన్ ఇన్ఫెక్షన్స్ని, పైల్స్ని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. ముల్లంగి కన్నా ముల్లంగి ఆకులలోనే ఎక్కువగా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనము ఆకులను పడేయకుండా తెచ్చుకొని ఇలా పచ్చడి చేసుకొని తింటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలామంది ముల్లంగిని తీసుకొని ఆకులను పడేస్తూ ఉంటారు. కానీ ఈసారి మీరు ఆకులను పడేయకుండా ఇలా ఇంటికి తెచ్చుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆకులను సపరేట్ చేసుకోవాలి కాడల నుంచి. ఈ చలికాలంలో వీటిని ఎక్కువగా తినాలి. అంతేకాకుండా షుగర్ని తగ్గించి కిడ్నీలలో రాళ్ళని రాకుండా చేస్తుంది. ఇలా కాడల నుంచి సపరేట్ చేసిన ఆకులను ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకులను 2-3 సార్లు నీళ్ళతో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు ముల్లంగి అమ్మే వాళ్ళ దగ్గర ముల్లంగి ఆకులు కూడా ఉంటాయండి. చాలామంది ముల్లంగిని మాత్రమే తీసుకొని ఆకులను వదిలేసి వెళ్తారండి. మీరు అడిగితే వాళ్ళు ఇస్తారు. ఇక స్టవ్ పై కడాయి పెట్టి వేడయ్యాక కాస్త శనగపప్పును వేసుకోవాలి. శనగపప్పును కాసేపు వేయించుకోవాలి. తర్వాత అందులో కాస్త మినపప్పును కూడా వేసి వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టి వేయించుకోండి, మాడకుండా ఉంటాయి. శనగపప్పు మినపప్పు నుంచి వేయిస్తుంటే మంచి అరోమా వస్తుందండి. అప్పటిదాకా సిమ్లోనే పెట్టి వేయించుకోండి. తర్వాత అందులో కాస్త జీలకర్రను కూడా వేసి వేయించుకోవాలి. జీలకర్ర కూడా వేగిపోయాక కాస్త నువ్వులు వేసుకొని చిటపటలాడేదాకా వేయించుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కొట్టి షేర్ కూడా చేయండి. ఇలా వేయించుకున్న పప్పు దినుసులను ఒక బౌల్లో తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత అదే కడాయిలో కాస్త నూనె వేసి వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ఆకులను వేసుకోవాలి. మూత పెట్టకుండా ముల్లంగి ఆకులను గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. ఈ రెసిపీ చూసేవాళ్ళు మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. మీరు కొట్టే ఈ లైక్ వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి. ముల్లంగి ఆకులు కాస్త ఫ్రై అయ్యాక ఒక గుప్పెడు పుదీనా ఆకులను వేసుకోవాలి. ఈ పుదీనా ఆకులు వేయడం వల్ల ఈ పచ్చడి కమ్మటి రుచితో పాటు మంచి అరోమా కూడా వస్తుందండి. అందరూ ఇష్టంగా తినగలుగుతారండి. పుదీనా ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో కాస్త కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టకుండానే అన్నీ పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. ఒకవేళ గనక మీరు మూత పెట్టి మగ్గిస్తే పచ్చడి నల్లగా వస్తుందండి. ఇప్పుడు కాస్త నానబెట్టి ఉంచుకున్న చింతపండును కూడా వేసి మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టకుండా వండితే పచ్చడి మంచి కలర్లో, చూడ్డానికి మంచి ఆకుపచ్చ కలర్లో ఉంటుందండి. తర్వాత రుచికి తగ్గట్టుగా నేను పచ్చిమిర్చి పేస్టును వేసుకున్నానండి. మీరు కావాలంటే పచ్చిమిర్చిని కానీ ఎండుమిర్చిని కానీ వేసుకోవచ్చు. ఎండుమిర్చిని వేసేది ఉంటే పప్పులు మనం వేయించుకునేటప్పుడు వేసుకోవాలండి. మీకు తెలిసిన వారికి ఎవరికైనా కిడ్నీలో స్టోన్స్ కానీ షుగర్ పేషెంట్స్ కానీ ఉంటే, అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ పైల్స్ కానీ ఉన్నా కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ రెసిపీ ద్వారా వాళ్ళు ఆరోగ్యాన్ని పొందగలుగుతారండి. ఇక ఇలా మగ్గించిన తర్వాత ఇందులో కాస్త పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి. పసుపు కూడా పచ్చివాసన పోయేటట్టు కలిపిన తర్వాత అందులో కాస్త తగినంత ఉప్పును కూడా వేసి కలుపుకోవాలి. ఇలాగే ముల్లంగి ఆకులతో మరొక వీడియోలో మంచి రెసిపీ చూపిస్తానండి. ఉప్పు వేశాక ఆకులను కాసేపు బాగా వేయించుకోవాలండి. నీళ్ళంతా ఇంకిపోయే వరకు వేయించుకొని స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకుని చల్లార్చిన పప్పు దినుసులను వేసి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనము వేయించి పెట్టుకున్న ముల్లంగి మిశ్రమాన్ని కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. పచ్చడి గనక గట్టిగా వస్తే కాసిని వేడి నీళ్ళు చల్లార్చి ఆ నీళ్లు వేసుకోవాలి. నాకు పచ్చడి కాస్త గట్టిగా వస్తే నేను కాచి చల్లార్చిన నీళ్లను
వేసుకున్నానండి. ఇలా నీళ్ళను మిక్సీ పట్టేటప్పుడే వేసుకోవాలి. ఈ పచ్చడి అన్నము చపాతీలోకి అయితే ఈ మాత్రము చిక్కగా ఉంటే చాలండి. అదే మీరు టిఫిన్స్‌లోకి అంటే దోస కానీ, ఇడ్లీ కానీ మీరు మరి కాస్త నీళ్ళను యాడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే టిఫిన్స్‌లోకి చట్నీ పల్చగా ఉంటేనే బాగుంటుందండి. ఇక పోపు కోసము కడాయిలో ఆయిల్ వేసి వేడయ్యాక కాస్త ఆవాలు వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కాస్త శనగపప్పును వేసి వేయించుకోవాలి. శనగపప్పు కాస్త వేగిన తర్వాత కాస్త మినపప్పును కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత జీలకర్రను కూడా వేసి వేయించుకోండి. అందులోనే చిటికెడు ఇంగువను కూడా వేసుకోవాలి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. కానీ ఇంగువ హెల్త్‌కి చాలా మంచిదండి. తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చిని వేయింపుకున్న తర్వాత అందులో కాస్త కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకులో నీళ్లు చిటపటమని పోయేదాకా వేయించుకొని కాస్త పసుపును కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత పోపులో మనము ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ముల్లంగి ఆకు యొక్క పేస్టును వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ కట్టేసి పచ్చడి చల్లారిన తర్వాత అందులో కాస్త చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి చిన్నగా కట్ చేసుకొని అవి కూడా పచ్చడిలో వేసి కలుపుకోవాలి. పచ్చడి చల్లారిన తర్వాతనే వెల్లుల్లిని వేస్తే వెల్లుల్లి పచ్చడిలో ఉన్న రసాన్ని పీల్చుకొని చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. పచ్చి వెల్లుల్లిని తినలేని వారు ఈ విధంగా చేసుకొని తింటే చాలా ఇష్టపడి తింటారు. అంతే అండి. ఇక మన ముల్లంగి ఆకు పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.